ఓం శ్రీ గురుభ్యో నమః. పుట్టిన ప్రతి జన్మకు సార్థకత ఉండాలి. ఒక పక్షి ఆహారం కోసం వెతుకుతుండగా దానికి ఒక మర్రి పండు కనిపించింది. మర్రి పండుని నోట కరుచుకొని ఎగురుతుండగా అది పక్షి నోటి నుండి జారిపడింది. మర్రి పండు పడిన ప్రదేశం ఒక గ్రామం పక్కన ఉన్న మైదానం. మర్రిపండు మైదానంలో పడిన రోజునే బలమైన గాలులతో వర్షం కురిసింది. గాలులకు మట్టి రేగి మర్రిపండుని కప్పేసింది. 2 రోజుల తర్వాత మర్రిపండు విచ్చుకొని అందులో ఉన్న గింజలు బయటపడ్డాయి. మర్రి గింజలు వాటిలో అవి మాట్లాడుకుంటున్నాయి. ఒక గింజ సంతోషంగా, మన పక్షాన అదృష్టం ఉండబట్టే మనం ఇంకా బతికి ఉన్నాము, లేదంటే పక్షి కడుపులో పడి జీర్ణం అయ్యేవారము అంది. మరో గింజ, నిజమే, పక్షి కడుపులోకి వెళ్ళి చనిపోయేవాళ్ళం, ఇలా మాట్లాడే అవకాశమే ఉండేది కాదు అని చెప్పింది. మిగతా గింజలు కూడా అవునవును అని సంబరపడ్డాయి. మరో 2 రోజులు గడిచేసరికి ఒక గింజ నుండి మొలక వచ్చింది. ఆ మొలకను చూసిన గింజ సంతోషంతో గెంతులు వేసి, మీరంతా చూడండి, నాకు మొలక వచ్చింది అని చూపించింది. మొలకను చూసిన మిగతా గింజలు ఆ మొలకను లాగిపడేయి. మొలకెత్తావంటే నీ రూపం మారిపోతుంది, భూమి మీద కొత్త రూపంతో పెరుగుతావు. ఎదిగే క్రమంలో ఎన్నో కష్టాలు పడాలి. కొన్నిసార్లు మనుషులు మొక్కల్ని పీకి పడేస్తారు, మరికొన్నిసార్లు పశువులు తొక్కి చంపుతాయి లేదా నమిలి మింగుతాయి. ఇవన్నీ దాటుకుని మొక్కగా ఒకవేళ ఎదిగావనుకో, కావలసినంత నీరు అందాలి. అలా నీరు దొరక్కపోయినా ఎండిపోయి చస్తావు. అన్ని కష్టాలు పడలేవు, కానీ మాలాగా గింజ రూపంలోనే ఉండిపో. మనమంతా హాయిగా కలిసి గడుపుదాం అన్నాయి. మిగతా గింజల మాటలు ఆలకించింది, కానీ జవాబు చెప్పలేదు. తన మొలకను వేరు చేయలేదు. కొన్ని రోజులకు మర్రి మొక్క భూమి మీదకు వచ్చి ఎదగడం ప్రారంభించింది. దాని కాండం నిటారుగా ఎదిగింది. కొమ్మలు పక్కలకు పెరిగాయి, ఎన్నో ఆకులు మొలిచాయి. అలా కొన్ని సంవత్సరాలు గడిచేసరికి పెద్ద వృక్షంగా ఎదిగింది. ఎండ వేడి నుండి రక్షణ కోసం రైతులు, బాటసారులు మర్రి చెట్టు నీడలో విశ్రాంతి తీసుకునేవారు. పశువులు, జంతువులు రాత్రి వేళల్లో వర్షం కురిసినప్పుడు చెట్టు కింద తలదాచుకునేవి. పక్షులు చెట్టు మీద గూళ్ళు కట్టుకున్నాయి. మర్రి చెట్టు నిత్యం ఎందరికో ఆశ్రయం ఇస్తుండడం వలన అక్కడ సందడిగా ఉండేది. అప్పుడప్పుడు వైద్యులు మర్రి చెట్టు దగ్గరకు వచ్చి మర్రి బెరడు, పాలు, ఆకులు, మొగ్గలు కోసుకుపోయేవారు. వాటిని వైద్యం కోసం ఉపయోగించేవారు. మైదానానికి ఆడుకోవడానికి వచ్చే పిల్లల్లో కొందరు మర్రి ఊడలతో ఊయలలుగి ఆనందించేవారు. అవన్నీ చూసి మర్రి చెట్టు సంతోషించేది. అలా ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి. ఒకరోజు భయంకరమైన తుఫాను వచ్చింది. చాలా బలమైన గాలులు వీచాయి. ఏకధాటిగా వానలు కురిశాయి. తుఫాను ధాటికి ఎన్నో వృక్షాలు నేల కొరిగాయి. అప్పుడే మర్రి వృక్షం కూడా నేలకి ఒరిగింది. మర్రి వృక్షం అలా ఒరిగిపోయినందుకు ప్రజలు ఎంతగానో బాధపడ్డారు. మర్రి చెట్టు కొమ్మల మీద నివసించే పక్షులు జంతువులుగా మోగగా రోదించాయి. మరికొన్ని రోజులకు మర్రి చెట్టు పచ్చదనం తగ్గిపోగానే గ్రామస్తులు గొడ్డళ్లతో నరికి చెట్టు కొమ్మలను, కాండాన్ని వంట చెరుకుగా, గృహోపకరణాలుగా వాడుకున్నారు. కలప మోసుకు వెళ్తున్న వారు బతికున్నప్పుడే కాకుండా చనిపోయాక కూడా ఉపయోగపడిందని చెప్పుకున్నారు. స్వార్థంతో గింజలుగా భూమిలోనే ఉండిపోయిన మిగతా గింజలు తమ సోదరుడికి లభిస్తున్న ప్రశంసలు విని సంతోషించాయి. మరోవైపు సిగ్గుపడ్డాయి. వాటిలో ఒక గింజ మనమంతా దిద్దుకోలేని పొరపాటు చేశాం. ఎలా పుట్టామో అలాగే మిగిలిపోయాం. ఎవరికి ఉపకారం చెయ్యలే. దాన్ని గుర్తుపెట్టుకునే మంచి పని ఒక సార్థకత ఉండాలి. మన జన్మ మాత్రం వృధా అయింది. పక్షి నోటి నుండి జారిపడినందుకు మనం గొప్ప అవకాశం
పొందినప్పటికీ వృధా చేసుకున్నాము. మన సోదరుడు మాత్రం మంచి పని చేశాడు. మరణించి కూడా జనం గుండెల్లో వారి ఇటే మన సోదరుడిదే అంది. అది ఇప్పుడు మనం చేసిన తప్పే చేస్తుంటారు. ఇతరులకు మేలు చేసే జీవితం వలన తృప్తి కలుగుతుందని తెలుసుకోలేక జీవితాన్ని వృధా చేసుకుంటారు. పక్కవారికి చేసే సేవల వలన చిరస్థాయిగా పేరు నిలుస్తుందని తెలుసుకొని ఒకరికొకరు సాయపడుతూ బ్రతికితే ఎంతో బాగుంటుంది అంది. జరిగిపోయిన దాన్ని వెనక్కు తీసుకురాలేము కాబట్టి ఇతరులకు సహాయపడినప్పుడే ఈ జన్మకి సార్థకత. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు.